హలో అందరికీ, దిస్ ఈస్ తిరు. వెల్కమ్ టు లక్కీ కుకింగ్ అండ్ వ్లాగ్స్. సండే రోజు మార్నింగ్ రొటీన్. మార్నింగ్ లేవక హాట్ వాటర్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. వాటర్ లో కొంచెం వామ్ వేసి వేడి చేసుకుంటున్నాను. ముందు రోజు నైతే అలసందలు నానబెట్టుకున్నాను. ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న మేక తలకాయ కూరని బయటికి పెట్టేస్తున్నాను వాటర్ లో. ఈలోపు హాట్ వాటర్ కూడా రెడీ అయిపోయినాయి. ఒక గ్లాస్ లో పోసుకుని మార్నింగ్ టైం అయితే వామ్ వాటర్ తాగేసాం. బ్రేక్ఫాస్ట్ కోసం రెడీ చేసుకుంటున్నాను. 3 days బ్యాక్ మేక తలకాయ మాంసం తెస్తే సగం వండి సగం ఉప్పు కారం పసుపు వెల్లుల్లి పేస్ట్ కొంచెం నూనె కూడా మాంసానికి పట్టించి డీప్ ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకున్నాను. ఇప్పుడు చేస్తున్నాను కూరని. మొత్తం కలిసేలా ఒకసారి తిప్పుకుని కుక్కర్ లో పెట్టుకుని 4 or 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. మాంసం ఉడికేలోపు చాలా ప్రిపేర్ చేస్తున్నాను. 1 స్పూన్ ధనియాలు తీసుకున్నాయి దారిలో యాడ్ చేసుకున్నాను. చెక్క లవంగం కొంచెం తీసుకున్నాను. 1 ఇలాచి, కొబ్బరి ముక్కలు పచ్చివైన వెండి అయినా తీసుకోవాలి. 4-5 చిన్నులపాయ గబ్బాలు మిక్సీ జారుగా మూత పెట్టుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేసుకునే ఈ మసాలాని చిన్న బౌల్లోకి తీసుకున్నాను. అదే జార్లో 1 ఆనియన్, 1 పచ్చిమిర్చి, 1 టమోటాని ముక్కలుగా కట్ చేసుకుని జార్లోకి యాడ్ చేసుకుని మెత్తని పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలి. మసాలా రెడీ చేసుకునే లోపు 5 or 4 విజిల్స్ కూడా వచ్చేసాయి. ప్రెజర్ పోయాక మూత తీసేసి ఒకసారి తిప్పుకుని నూనెలో వేసి ఉడికించుకుంటున్నాను. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ముందుగా గ్రైండ్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ని కూడా వేసుకుని ఒకసారి మొత్తం కలిసేలా తిప్పుకుని మూత పెట్టుకుని మగ్గించుకుంటున్నాను. అలసందలు నానబెట్టుకున్నా కదా, శుభ్రంగా కడుక్కుని జాలి గిన్నెలో వేసుకున్నాను. వాటర్ ఏమి ఉండకూడదు. మధ్యలో కర్రీని కూడా తిప్పుకుంటున్నాను. తగినంత సాల్ట్ యాడ్ చేసి కర్రీకి కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది. 2 స్పూన్స్ పైనే కారం యాడ్ చేసుకుని మొత్తం కలిసేలా తిప్పుకున్నాను. ముందుగా గ్రైండ్ చేసుకున్న ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఇవిగా కావాలంటే ఇలా అయినా తినేయచ్చు. అలసంద వడల్లోకి ప్రిపేర్ చేస్తున్నా కాబట్టి వాటర్ కొన్ని యాడ్ చేసుకున్నాను ముక్కలు మునిగే వరకు. అలసందల్లో వాటర్ అన్ని పోయాక మిక్సీ జార్లోకి తీసుకుని గ్రైండ్ చేసుకుంటున్నాను. పచ్చగా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని బౌల్లోకి తీసుకుని మూత పెట్టుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటాను. అలసందల పిండి మాకు 2-3 రోజులు వస్తుంది. మళ్ళీ ఆ జార్లో అలసందలు తీసుకుని వాటితో పాటు కొంచెం అల్లం ముక్క తీసుకుని పచ్చగా గ్రైండ్ చేసుకుని ఇలా వేరొక బౌల్లోకి తీసుకుంటున్నాను. వారీగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, పుదీనా, కరివేపాకుని ఆ పిండిలో యాడ్ చేసుకుని కొంచెం అంత జీలకర్రను కూడా సాల్ట్ను కూడా యాడ్ చేసుకుని కలుపుకోవడానికి ఇబ్బందిగా ఉంది. అందుకే వేరే ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నాను. మొత్తం కలిసేలాగా తిప్పుకోవచ్చు. మీ దగ్గర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది కూడా రెడీ అయిపోయింది. కడాయిలో ఆయిల్ వేడైందో లేదో అని ఇలా పిండి కొంచెం వేసి చెక్ చేసుకుంటున్నాను. పిండి వేయంగానే పైకి తేలిస్తే నూనె వేడైనట్లే. చేతికి కొంచెం వాటర్ రాసుకుని గ్రిల్ చేసుకుంటాం కదా, అలాగే రౌండ్ గా చేసుకుని మధ్యలో హోల్ పెట్టి తగ్గట్టు ఒకదాని తర్వాత ఒకటి చేసుకుని వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. వడలు కూడా రెడీ అవుతున్నాయి. కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఆయిల్లో వడలు ఫ్రై అవుతున్నాయి. కొంచెం చేయాల్సిన పిండి ఉంది. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. మా వారికి ప్లేట్లో పెట్టిస్తున్నాను. కర్రీ వేసి వారికి ఇచ్చేసి నేను కూడా ప్లేట్లో పెట్టుకుని తినేస్తాం. సండే స్పెషల్ అయితే అలసంద వడలు, తలకాయ చారు. హెవీగానే చేసాం కాబట్టి లంచ్ స్కిప్ చేసేసాం. అయితే అలసంద వడలే అంటాం. మీరేమంటారు? కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంది. మీరు ట్రై చేయండి. సండే స్పెషల్ మీరేం చేసుకున్నారో కామెంట్ చేయండి.